వెల్కమ్ టు తొలి వెలుగు. తమిళనాడు మాజీ మంత్రి డిఎంకే యువనేత ఉదయనిధి స్టాలిన్ అరెస్టు ఒక్క చెన్నైలోనే కాదు, దేశమంతటా సంచలనం రేపుతోంది. నటి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఉదయనిధి స్టాలిన్ను చెన్నైలో పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు తంజావూరు సభలో ఏం జరిగింది, ఉదయనిధి స్టాలిన్ను ఎందుకు అరెస్ట్ చేశారు, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ ప్రతిపక్ష నేత డిఎంకే యువజన విభాగ కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు. ప్రముఖ నటి త్రిషాను ఉద్దేశించి బహిరంగ సభలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. ஆனா இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இதை பத்தி இன்னைக்கு இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறாரு. அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன, திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன తంజావూరు ఈస్ట్ పోలీసుల బృందం చెన్నై పోలీసులతో కలిసి చెన్నైలోని నీలంగెరై ప్రాంతంలో ఉన్న ఉదయనిధి స్టాలిన్ నివాసానికి మంగళవారం ఉదయాన్నే చేరుకున్నారు. ఇక పోలీసులు ఉదయనిధిని కస్టడీలోకి తీసుకునే సమయంలో అక్కడికి పెద్ద సంఖ్యలో డిఎంకే కార్యకర్తలు చేరుకున్నారు. ఉదయనిధి భార్య కృతికా ఉదయనిధి, సీనియర్ డిఎంకే నేత సుబ్రమణియన్ పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. అయితే పోలీసులు ఉదయనిధిని పోలీసు వాహనంలోకి తీసుకెళ్లారు. ఈ సమయంలో ఉదయనిధి నవ్వుతూ కనిపించాడు. ఈ అరెస్టు ఒక జోకని, దీన్ని న్యాయపరంగా ఎదుర్కొంటారని మీడియాకు చెప్పారు. అసలు ఏం జరిగింది, ఉదయనిధి ఏమన్నాడనేది ఇప్పుడు తెలుసుకుందాం. కావేరీ నది జలాల వివాదంపై తమిళనాడు ప్రభుత్వంపై నిరసన తెలిపేందుకు ఆగస్టు 3 సోమవారం తంజావూరులో డిఎంకే ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్ ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. కావేరీ నీటి బొట్టు కూడా తమిళనాడుకు రాకపోయినా సీఎం స్పందించడం లేదని మండిపడ్డాడు. ఆ సమయంలో జనాలు త్రిష అని నినాదాలు చేశారు. దానికి స్పందించిన ఉదయనిధి డబుల్ మీనింగ్ వచ్చేలా కొన్ని కామెంట్ చేశారు. డిఎంకే కార్యకర్తలు ఇచ్చిన స్లోగన్స్తో ఉదయనిధి స్టాలిన్ నవ్వారు. నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా అక్కడికి చేరాలని డబుల్ మీనింగ్ వచ్చేలా పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. ఇవి నటి త్రిషాను అవమానించేలా ఉన్నాయని టీవీకే పార్టీ బీజేపీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ఈ వ్యవహారం టీవీకే మహిళా విభాగం నాయకురాలు తంజావూరు ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఉదయనిధిపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 196, 192, 352, 79, 296B, 61, 351(2)లతో పాటు తమిళనాడు మహిళా వేధింపుల నిరోధక చట్టం సెక్షన్ 4, ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసులు బుక్ చేశారు. అంతేకాకుండా జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదులు చేశారు.